Represented by La Lens TV. ఈ మధ్య కాలంలో భూముల రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోతూ వస్తూ ఉన్నాయి. భూముల రేట్లు కానీ, ఇంటి స్థలాలకు సంబంధించి కానీ, లేకపోతే నగదు కానీ, బంగారం అంటే గోల్డ్కు సంబంధించిన విషయాలలో కూడా ప్రాపర్టీ విషయంలో చాలా తగాదాలు ఏర్పడుతున్నాయి సొంత కుటుంబ వ్యక్తులలో. అందుకోసమనే ఒక వీలునామా, చాలా మంది వీలునామా రాయకుండా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఉమ్మడి కుటుంబాలుగా ఉండే అటువంటి కుటుంబాలు కూడా విచ్చలవిడిగా డివైడ్ అయిపోతూ వస్తూ ఉన్నాయి. అందుకోసమని వీలునామా ఎలా రాసుకోవాలి, వీలునామా రాసుకుంటే ప్రాధాన్యత ఎలా ఉంటుంది, అసలు వీలునామా ముఖ్యమైన విషయాలేంటి, వీలునామా ఎందుకు రాసుకోవాలి, వీలునామాలో సాక్షులు అవసరమా, ఒక వీలునామాని సొంత వారసులకి రాయాలా లేదంటే ఇతరులు కూడా రాసుకోవచ్చా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. అసలు వీలునామా అంటే ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. వీలునామా అనేది ఒక వ్యక్తి టెస్టేటర్ తన మరణం తర్వాత తన ఆస్తులు, సంపద, సంపాదించుకున్న భూములను, డబ్బు, బంగారం వంటి వాటిని ఎవరికి ఎలా పంచాలి, ఎవరికి ఎలా ఇవ్వాలి అనే విషయాన్ని ముందుగానే రాతపూర్వకంగా రాసుకునేటువంటి ఒక పత్రాన్ని మనం వీలునామా అంటారు. అంటే వ్యక్తి జీవించి ఉన్నప్పుడు తన ఆస్తిని భవిష్యత్తులో పంపిణీపై ఇచ్చేటువంటి అధికారిక నిర్ణయం అని చెప్పవచ్చు. భారతదేశంలో వీలునామాకు సంబంధించిన ప్రధాన చట్టాలు కూడా ఉన్నాయి. అవేంటంటే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925. ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తి మానసికంగా సుస్థిరంగా అంటే సౌండ్ మైండ్ అయి ఉండి స్వచ్ఛందంగా ఒత్తిడి లేకుండా వీలునామా రాయాలి. సింపుల్గా చెప్పాలంటే నేను చనిపోయాక తర్వాత నా ఆస్తి ఎవరికి ఇవ్వాలి అనేది ముందుగానే రాసే ఒక పత్రాన్ని వీలునామా అంటారు. వీలునామా యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఇది ఒక వ్యక్తి మరణించిన తర్వాత మాత్రమే, వీలునామా రాసి మరణించిన తర్వాత మాత్రమే అమల్లోకి వస్తుంది. వ్యక్తి జీవించి ఉన్నంత వరకు ఎప్పుడైనా సరే మార్చుకోవచ్చు లేదా రద్దు కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు. వీలునామా రాసిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి కాదు, కానీ రిజిస్ట్రేషన్ చేస్తే చాలా మంచిది. వీలునామా రాసే సమయంలో ఇద్దరు సాక్షులు తప్పకుండా ఉండాలి. ఇద్దరు సాక్షులు సంతకం కూడా చేయాలి. అసలు వీలునామా అనేది ఎవరు రాయాలి, ఎలా రాయాలి అనే అంశం గురించి మాట్లాడుకున్నట్లయితే వీలునామా ఎవరు రాయవచ్చు? భారతదేశం చట్టం ప్రకారం ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ఈ వ్యక్తులు మాత్రమే వీలునామా రాయవచ్చు. వారెవరంటే 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులు, మేజర్ అయి ఉండాలి, స్వచ్ఛమైన అంటే మానసిక స్థితిని సౌండ్ మైండెడ్ అయి ఉండాలి, ఫోర్స్ లేకుండా నిర్ణయం తీసుకునే అటువంటి వ్యక్తి వీలునామా రాయవచ్చు. తన ఆస్తి మీద హక్కు ఉన్నవాడు మాత్రమే, అంటే మహిళ అయినా సరే పురుషుడైనా సరే ఎవరికైనా వీలునామా రాసే హక్కు ఉంటుంది. అతను సంపాదించిన ఆస్తి అతను ఎవరికైనా రాసుకోవాలి. అయితే వీలునామా ఎలా రాయాలి అనే విషయం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే వీలునామాలో వ్యక్తిగత వివరాలు రాయాల్సి ఉంటుంది. అంటే పేరు, తండ్రి పేరు, వయస్సు, చిరునామా, అడ్రస్తో పూర్తిగా రాయాలి. రెండో విషయం ఏంటంటే ఇది చిరునామా, ఇది నా చిరునామా, వీలునామా అని స్పష్టంగా రాయాలి. ఇంతకు ముందు ఉన్నటువంటి వీలునామాలు అన్నీ కూడా రద్దు అవుతాయి, ఇదే ఫైనల్ వీలునామా అని కూడా రాయాలి. మూడోది ఏంటంటే ఆస్తి వివరాలు పూర్తిగా రాయాల్సి ఉంటుంది. అంటే మీరు ఏదైతే ఆస్తిని వీలునామాలో రాస్తున్నారో, ఇంటి స్థలం, భూమి, బ్యాంకు, డబ్బు, బంగారం ఏవి ఉన్నాయో అవి వాటిని అన్నిటికీ కూడా వీలునామాలో ఎలా ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అనే విషయం కూడా రాయాల్సి ఉంటుంది. నాలుగోది ఏంటంటే ఎవరికి ఇవ్వాలి అనేది స్పష్టంగా కూడా రాయాలి. అంటే ఎవరికి ఎంత భాగం ఇవ్వాలనుకుంటున్నారో అది క్లియర్గా రాసి పెట్టుకోవాలి. ఐదోది వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పేరు కూడా పెట్టడం చాలా మంచిది. అంటే మీరు చనిపోయిన తర్వాత వీలునామా అమలు చేసే వ్యక్తిని ఎగ్జిక్యూటివ్ అని అంటారు. ఆరోది వచ్చేసి తేదీ, స్థలం, సంతకం. వీలునామాలో చివర మీ సంతకం కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఏడోది వచ్చేసి సాక్షుల ముందే సంతకం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు, కానీ రిజిస్ట్రేషన్ చేస్తే చాలా బలం ఉంటుంది. స్టాంపు పేపర్ అవసరం లేదు, సాధారణ కాగితం మీద కూడా చెల్లుతుంది. మీరు బ్రతికున్నంత వరకు ఎప్పుడైనా కూడా ఆ యొక్క మీరు రాసినటువంటి వీలునామాను మళ్ళీ మార్చుకోవచ్చు. వీలునామాలో ఎలాంటి ఆస్తిని రాయవచ్చు అంటే భారతదేశ చట్టం ప్రకారం ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారం ఒక వ్యక్తి తన సొంత హక్కు ఉన్నటువంటి ఆస్తి ఏదైనా సరే అతనికి ఉంటే దానిని వీలునామాలో రాసుకోవచ్చు. సాధారణంగా కొన్ని రకాల ఆస్తులను వీలునామాలో రాసుకోవచ్చు. అదేమిటంటే ఫస్ట్ వన్ వచ్చేసి స్థిర ఆస్తులు, అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, అంటే కదలలేనటువంటి ఆస్తులు. అవి ఏంటి వస్తాయి అంటే ఇల్లు, ఇంటి స్థలం, ప్లాట్, వ్యవసాయ భూమి, అపార్ట్మెంట్, వీటన్నిటిని కూడా రాసుకోవచ్చు. ఇవన్నీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే కదలలేనివి. ఇప్పుడు కదిలే ఆస్తులు ఏంటి? రెండో పాయింట్ చిరాస్తులు అంటారు వీటిని. అంటే మూవబుల్ ప్రాపర్టీ అంటే కదిలేటివి, అంటే బ్యాంకు డిపాజిట్లు, సేవింగ్, ఎఫ్డి, ఫిక్స్డ్ డిపాజిట్లు, నగదు, బంగారం, వెండి, ఆభరణాలు, వాహనాలు, కారు, బైకు, ఫర్నిచర్ మొదలైన వస్తువులన్నింటినీ కూడా మూవబుల్ ప్రాపర్టీ అంటారు. వీటిని కూడా వీలునామాలో రాసుకోవచ్చు. మూడోది వచ్చేసి ఆర్థిక ఆస్తులు, అంటే ఫైనాన్షియల్ అసెట్స్,
షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ పాలసీలు, పిఎఫ్లు, గ్రాంట్లు, పెన్షన్, బెనిఫిట్, బాండ్లు వంటివి కూడా మనం వీలునామాలో రాసుకోవచ్చు. 4వది వచ్చేసి వ్యాపారానికి సంబంధించిన ఆస్తులు, అంటే వ్యాపారంలో వచ్చే అటువంటి వాటాలు, షాపు, గోడౌన్, కంపెనీ షేర్లు వంటివి కూడా వీలునామాలో రాసుకోవచ్చు. అయితే ఇవన్నీ రాసుకోవచ్చు, కానీ ఎవరికి రాస్తున్నాం అనేది కూడా స్పష్టంగా తెలియజేయాలి ఈ వీలునామా పత్రంలో. ఇక్కడ ముఖ్యమైన చట్టపరమైన విషయం ఏంటంటే మీ సొంతంగా సంపాదించిన అంటే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితేనే పూర్తిగా మీ ఇష్ట ప్రకారం ఎవరికైనా రాసుకోవచ్చు. కానీ పూర్వీకుల ఆస్తి అంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ విషయంలో కొన్ని షరతులు కూడా ఉంటాయి. ఇందులో కుటుంబ సభ్యుల హక్కులు కూడా ఉండవచ్చు, కానీ జాగ్రత్తగా రాయాలి. అయితే వీలునామాలో ఎవరు సాక్షులుగా ఉండాలి అంటే వీలునామాకు సాక్షులు అనగా అంటే వీలునామా రాసిన వ్యక్తి సంతకం చేసినట్లు చూసే ధృవీకరించే వ్యక్తులు కావాలి. అంటే భారతదేశ చట్టం ప్రకారం ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారం ఒక వీలునామా చట్టపరంగా ఉండాలంటే కనీసం 2 వ్యక్తులు సాక్షులుగా తప్పనిసరిగా ఉండాలి. ఈ సాక్షులు 18 సంవత్సరాలు పూర్తయిన వ్యక్తులు మాత్రమే సంతకం చేయాల్సి ఉంటుంది. మానసికంగా స్థిరంగా ఉండాలి. మరియు దాంతోపాటుగా వీలునామా రాసే సమయంలో ఆ వ్యక్తి సంతకం చేసినట్లుగా ప్రత్యక్షంగా కుటుంబ సభ్యులు కాకపోయినా స్నేహితులు, పొరుగువారు ఇలాంటి నమ్మకమైన వ్యక్తులు సాక్షులుగా ఉండవచ్చు. అయితే వీలునామాలో ఆస్తి పొందే వ్యక్తి సాక్షిగా ఉండకూడదు. ఎందుకంటే అలా ఉంటే అతనికి వచ్చే అటువంటి ఆస్తి హక్కుపై భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు రావచ్చు. అందువల్ల నిష్పక్షపాతంగా ఉండే 2 వ్యక్తులను సాక్షులుగా పెట్టడం చాలా ఉత్తమం. అయితే వీలునామా రాయడం అనేది అన్ని మతాల వారికి ఒకేలా ఉంటుందా అంటే ఉదాహరణకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఇలాంటి మతాలకు సంబంధించిన వ్యక్తులు కూడా అందరూ కూడా ఒకే రకమైన వీలునామా రాస్తారా అంటే వారికి చట్ట ప్రకారం వారికి వీలునామా అనేది ఎలా ఉంటుందనే విషయం చూద్దాం. భారతదేశంలో వీలునామా రాయడం అనేది ఒక హక్కు అన్ని మతాల వారికి ఉంటుంది. కానీ చట్టపరమైన నియమాలు మాత్రం మతం ఆధారంగా కొంచెం మారుతూ వస్తూ ఉన్నాయి. సాధారణంగా హిందూ, క్రిస్టియన్, సిక్కు, జైన్ వంటి మతాలకు సంబంధించిన వారు వీలునామా ప్రధానంగా ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారం, దాంతోపాటుగా హిందువుల విషయంలో కొన్ని సందర్భాలలో హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారం కూడా వర్తిస్తూ వస్తూ ఉన్నాయి. ఈ మతాల వారికి తమ స్వంతంగా సంపాదించిన ఆస్తి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ తమ ఇష్ట ప్రకారం ఎవరికైనా వీలునామా రాయవచ్చు. వారు వీలునామా రాసే హక్కు, పూర్తి హక్కు కూడా ఉంటుంది. కానీ ముస్లిం మతానికి చెందినటువంటి వ్యక్తుల విషయంలో వీలునామా విల్ ఒక ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి. ముస్లిం పర్సనల్ లా షరియత్ అప్లికేబుల్ అవుతుంది. ఈ యాక్ట్ వచ్చేసి 1937లో వచ్చింది. సాధారణంగా తమ మొత్తం ఆస్తిలో 3వ వంతు 1/3 వరకు మాత్రమే వీలునామా ద్వారా ఇవ్వగలరు. మిగతా ఆస్తి షరియా వారసత్వ నియామకం ప్రకారం కుటుంబ వారసులకు వెళ్తుంది. అయితే వారసులందరూ అంగీకరిస్తే అంతకంటే ఎక్కువ భాగం కూడా ఇవ్వవచ్చు. సింపుల్గా చెప్పాలంటే వీలునామా అనేది ఒక హక్కు అన్ని మతాల వారికి ఉంటుంది. ముస్లింలకు ప్రత్యేకమైన పరిమితులు 1/3 రూల్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంటి స్థలం, ప్రభుత్వం నిర్మించిన ఇల్లు, పేదలకు సాగు చేసుకోవడానికి కేటాయించినటువంటి వ్యవసాయ భూమి వంటి ఆస్తుల విషయంలో వీలునామా రాయడం చెల్లుతుందా అంటే కొన్ని సందర్భాలలో ముఖ్యమైన షరతులు ఉంటాయి. సాధారణంగా ప్రభుత్వం ఇచ్చిన ఆస్తి మీ పేరుపై పూర్తి హక్కులు అంటే పట్టాదార్ అసైన్ అబ్సల్యూట్ ఓనర్గా మారి ఉంటే మీరు ఆస్తిని వీలునామా ద్వారా వారసులకు ఇవ్వచ్చు. ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు, ఇళ్లను కొన్ని షరతులు అంటే కండిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం కేటాయించినటువంటి భూముల విషయంలో. అలాంటి షరతులు పత్రంలో ఉంటే అది పరిమితులతో వీలునామాపై వర్తిస్తుంది. వీలునామా గురించి చివరిగా ప్రతి ఒక్కరికి నేను చెప్పాలనుకునేది ఏమిటంటే ముఖ్యమైన విషయం, మనిషి జీవితంలో సంపాదించిన ఆస్తి గురించి స్పష్టమైన నిర్ణయం తీసుకొని ముందుగానే రాతపూర్వకంగా ఉంచడం చాలా అవసరం. ఎందుకంటే చాలా కుటుంబాలలో ఆస్తి విషయంపై తగాదాలు, కోర్టు కేసులు, అన్నదమ్ముల మధ్య విభేదాలు ఎక్కువగా వీలునామా లేకపోవడం వల్ల వస్తూ ఉన్నాయి. చట్టపరంగా కూడా ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారం ఒక వ్యక్తి తన ఆస్తిని భవిష్యత్తులో పంపిణీపై నిర్ణయం తీసుకునే హక్కు, పూర్తి హక్కు తనకే ఉంటుంది. ఉన్న ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఒక వీలునామా రాసి ఉంచడం చాలా మంచిది. ఇది కేవలం ఆస్తి పత్రం కాదు, కుటుంబంలో శాంతి, భవిష్యత్తులో గొడవలు లేకుండా ఉండే ఒక భద్రతనిచ్చే పత్రంగా చెప్పుకోవచ్చు. సరైన విధంగా 2 సాక్షుల మధ్యలో రాసినటువంటి వీలునామా కుటుంబానికి రక్షణ ఇస్తుంది. అందుకే చివరిగా ఒక మాట, ఆస్తి సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన వారికి సరైన విధంగా వాటా చేకూర్చడమే. ఈ వీడియోలో వీలునామా అంటే ఏమిటి, వీలునామా ఎవరు రాయాలి, ఎవరు రాయకూడదు, వీలునామాని సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీగానే రాయాలా లేదంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీని కూడా రాయాల్సి ఉంటుందా, వీలునామా రాస్తే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయనే విషయంపై ఈ వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.